వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ప్రభావతి సూచన. చిత్తూరు జిల్లాకు క్షేత్రస్థాయి కేంద్రాల గ్రేడింగ్లో మొదటి స్థానం లభించడం హర్షణీయం. జిల్లా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ప్రభాకర్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. వార్తల్లోని వివరాలు. జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ప్రతి ఒక్కరూ వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి దేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల పైన ఎండ తీవ్రత నమోదవుతున్నాయని, అధికంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కూలి పని చేసేవాళ్ళు ఉదయం 6 నుండి 11 లోపు తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లాలన్నారు. ఎండలో ఎక్కువ తిరగరాదన్నారు. అధికంగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ లాంటి ద్రావణాన్ని తీసుకోవాలన్నారు. ఎండ అధికంగా తగలడం ద్వారా మెదడుపై తీవ్రత చూపిస్తుందని, ఆపై మనిషి చనిపోయే ప్రమాదం సైతం ఉందన్నారు. ప్రతి పిహెచ్సి పరిధిలోనూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్నింగ్ పొద్దున్నే ఏదైనా పని మొదలుపెట్టి పనికి వెళ్ళే వాళ్ళైతే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపల పని అనేది కంప్లీట్ చేసుకోవాలి. 11 దాటితే ఎండ తీవ్రత ఎక్కువయ్యి టెంపరేచర్ అనేది ఎక్కువ 45 డిగ్రీల సెల్సియస్ అలా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉష్ణోగ్రత ఎక్కువ అవడం వలన మన బాడీ ఎక్కువసేపు మనం ఎండకి ఉన్నాము అంటే, ఎండలో ఏదైనా పని చేస్తూ ఉన్నామంటే ఆ వేడి వల్ల మన శరీర ఉష్ణోగ్రత అనేది 104 డిగ్రీలకి 105 డిగ్రీలకి చేరే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల సరైన నీరు తీసుకోకపోవడం వల్ల ఈ ఉష్ణోగ్రత ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి డీహైడ్రేషన్ అనేది వచ్చి మెదడు మీద కూడా ప్రభావం చూపించడం వల్ల వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడము, టెంపరేచర్ ఎక్కువ చూపిస్తుంది. వాళ్ళని కానీ పట్టుకుంటే వేడిగా ఉంటారు, ఒళ్ళంతా కూడా డ్రైగా అయిపోతుంది. సో ఇలా జరగడం వల్ల ఇమీడియట్గా వాళ్ళకి మెదడు డ్యామేజ్ అవ్వడము, మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడము, దానివల్ల చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ప్రతిరోజు కూడా ఎక్కువగా నీరు అనేది తీసుకోవాలి. మజ్జిగ కానీ, టెంకాయ నీళ్ళు కానీ వాళ్ళకి తగినట్టుగా నీరు తీసుకోవాలి. అదేవిధంగా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలంతటా కూడా ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్స్ అనేవి కూడా అందరికీ సప్లై చేశాము. ఏదన్నా వాళ్ళకి దాహంగా అనిపిస్తే 1 లీటర్ నీళ్ళలో 1 ప్యాకెట్ కలుపుకొని ఆ వాటర్ని తాగితే కూడా కొద్ది వరకు ఉపశమనం ఉంటుంది. కాబట్టి ఇలా ఎండ దెబ్బ తగలకుండా ఎక్కువసేపు ఎండలో పని అనేది చేయకుండా ఉండాలి. ఒకవేళ ఎవరికన్నా ఆ పరిస్థితి తలెత్తితే వెంటనే వాళ్ళని నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. వాళ్ళ ఒళ్ళంతా తుడిచాలి. చల్లటి వాతావరణంలో గాలి తగిలే దగ్గర పెట్టి వెంటనే 108 అంబులెన్స్కి పిలిచి నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అనేది ఇప్పించాలి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వడదెబ్బకి గురి కాకుండా అందరూ జాగ్రత్త తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా పశు సంవర్ధక శాఖకు క్షేత్రస్థాయి పరిశీలనలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం, అధికారుల పర్యవేక్షణలో 4వ స్థానంలో అవార్డు వచ్చిందని జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన రాష్ట్ర స్థాయిలో జరిగిన సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లాకు క్షేత్రస్థాయి కేంద్రాల గ్రేడింగ్లో మొదటి స్థానం, జిల్లా స్థాయి అధికారుల గ్రేడింగ్లో 4వ స్థానం కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 2300 చాప్ కట్టర్స్ సరఫరా చేశామన్నారు. 570 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేశామన్నారు. బస్సు విజ్ఞాన బడిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచామన్నారు. 2023-24 ఏడాదికి పశు బీమా కింద బడ్జెట్ వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నామన్నారు. ఇప్పటి వరకు 1505 పశువుల మృతికి సంబంధించి 67% బీమా క్లెయిమ్లు విడుదల చేశామన్నారు. జిల్లాలో 13 పశు సంచార కేంద్రాలు రైతులకు సమాచారం ఇస్తూ సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. ఈ 26 జిల్లాల్లో ఎవరైతే ఉత్తమ ప్రతిభ
సేవా కార్యక్రమాలలో, ట్రీట్మెంట్లో కానీ మిగతా అన్ని పారామీటర్స్లో మంచి ప్రతిభను కనబరిచినటువంటి ఆఫీసర్స్ను గుర్తించడం జరిగింది, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ను. దీంట్లో మనకు చిత్తూరు జిల్లాకు ఇన్స్టిట్యూషనల్ గ్రేడింగ్ అంటే క్షేత్రస్థాయి కేంద్రాల యొక్క పనితీరులో గ్రేడింగ్లో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ పర్ఫార్మెన్స్లో చిత్తూరు జిల్లా 4వ స్థానంలో, 5 స్థానాలు ప్రతిభ కనబడినటువంటి ఆఫీసర్స్కు అవార్డ్స్ ఇవ్వడంలో చిత్తూరు జిల్లా 4వ స్థానంలో నిలిచింది. సో మనం ఒక ఆస్పెక్ట్లో చిత్తూరు జిల్లా స్టేట్లో మొదటి స్థానంలో, రెండవ అంశంలో రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో రావడం జరిగింది. అందుకని మనకు స్టేట్ లెవెల్ అవార్డు చిత్తూరు జిల్లాకు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇదే కాకుండా మనము క్షేత్రస్థాయిలో గ్రేడింగ్ అంటే అన్ని పారామీటర్స్, అన్ని విషయాలు కూడా వాళ్ళు సమీక్ష చేసి అత్యధికంగా ఎవరికైతే స్కోర్ వచ్చిందో వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది కాకుండా మనం చిత్తూరు జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 570 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు, మొక్కజొన్న, జొన్న సప్లై చేయడం జరిగింది సబ్సిడీలో 75%. అదేవిధంగా చాఫ్ కట్టర్స్ ఇవ్వడం జరిగింది. చాఫ్ కట్టర్స్ కూడా 2300 చాఫ్ కట్టర్లు ఇవ్వడం జరిగింది. ఈ 2 కూడా క్షేత్రస్థాయిలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది సప్లై చేయడంలో. అదేవిధంగా ఇది కాకుండా మనము పశు విజ్ఞాన బడి అని చెప్పేసి, తర్వాత పీకేసీసీ అంటే పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ సప్లై చేయడంలో కూడా మనకు ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. సెక్రటరీ స్పెషల్ సిఎస్ అన్నారు స్పెషల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన చిత్తూరు నగరంలో నూతన కోర్టు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గురువారం రాత్రి విద్యుత్ దీపాలతో కోర్టు ప్రాంగణంలో షామియానాలు, ఇతర భారీ ఏర్పాట్లను చేపట్టారు. 27వ తేదీ సుప్రీంకోర్టు జడ్జిలు గవాయ్ భట్టి, హైకోర్టు జడ్జి ధీరజ్ సింగ్ ఠాకూర్, రావు రఘునందన్ రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రోజురోజుకి కూటమి ప్రభుత్వానికి ఆదరణ పెరగడంతో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, నామినేషన్కు వెళ్లిన రోజున కనీసం సంతకం చేసేందుకు అవసరమైన పెన్నును కూడా మర్చిపోయారని గుర్తు చేశారు. తన సొంత చెల్లి షర్మిల ప్రశ్నిస్తే తనకు ఓట్లు రావని జగన్కు అర్థమవడంతోనే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో జగన్ ఉన్నారని అన్నారు. అలాగే మేమంతా సిద్ధం పాదయాత్రలో దెబ్బ తగలకుండానే బ్యాండేజ్ వేసుకొని ప్రజల సింపతి కోసం పాకులాడుతున్న జగన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చురకలంటించారు. 2024 ఎన్నికలతో వైకాపా ప్రభుత్వం భూస్థాపితం కావడం తథ్యమని ఈ సందర్భంగా ఆయన జోష్యం చెప్పారు. ఓటమి భయం కనిపిస్తుంది ఆయనలో. ఆయన ఓడిపోతున్న భయంలో ఆయన జేబులో ఉన్న మౌంట్ బ్లాంక్ పెన్ను కూడా ఆయన మర్చిపోయి పక్కనున్న ₹2 రీపులు తీసుకుని సంతకం పెట్టినాడు. అంటే రీపులకున్న
వాల్యూ కూడా మౌంట్ బ్లాంక్ లేదా? అంటే అవినాష్ దగ్గర ఉన్న పెన్నుకు కూడా జగన్మోహన్ రెడ్డి పెన్ను పవర్ లేదా రాసేదానికి? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏమీ సాధించలేదని చెప్పడానికి ఆ పెన్నే యాక్షన్. ఆ పెన్ను తీసినట్టు నాకు నుంచి ఇప్పుడు షర్టు తీసి షర్టు వేసుకుంటాడు, మళ్ళీ షర్టు వేసుకుంటాడు. కాబట్టి ఆ పెన్ను వాడినట్టాడు 5 ఏళ్ళుగా. కాబట్టి పెన్ను మర్చిపోయాడు. నామినేషన్ అప్పుడు పెన్ను మర్చిపోయాడంటే ప్రజల పరిస్థితులను తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఈరోజు ఆయన మాట్లాడుతూ మీకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీరు నాకు డబ్బులు తీసుకుంటేనే మీరు ఓటు వేయండి అంటాడు. ఈరోజు మీ ఇంట్లో మంచి జరగలేదు, 2 చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు. 2 చెల్లెలు పొద్దున్న నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ వాళ్ళ చేస్తామని ఆయన్ని. సొంత బాబాయిని చంపేసి అతను పక్కన పెట్టుకున్నావు, చిన్న పిల్లాడు అంటున్నావు. ఈరోజు సొంత చెల్లెలు బయటకు వచ్చి మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయనప్పుడు మీ ఇంట్లో మంచి జరగలేదు, ఎవరు మీ ఎలా ఓటేయాలి? మీ ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు మేము ఎలా ఓట్లేయాలి ప్రజలు అడుగుతున్నాం. రాష్ట్రంలో రౌడీ పరిపాలన, గూండాలు రాజ్యం వెళ్తున్నారు. కరెక్ట్గా ఇంకొక 16-17 రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి కూటమి అధికారం రాబోతోంది, మంచి రోజులు రాబోతోంది. అదేవిధంగా తిరుపతిలో, చంద్రగిరిలో కూడా మనం చూసుంటాం ఘటన. తిరుపతిలో మొన్న కోటకొమ్మల లేఅవుట్లో ప్రచారానికి పోతే కొంతమంది వైసీపీ డాగ్స్ కొంతమంది అడ్డుకున్నారు. మేము చెప్పేది ఏమంటే వైసీపీ తిరుపతి రౌడీలకి మీరు ఇన్ని రోజులు చేసిన అరాచక పాలన, మీరు చేసిన దౌర్భాగ్య రౌడీయిజం పాలన ఇంకొక 15-16 రోజుల్లో ఓటు రూపంలో మార్చబోతున్నాం. తిరుపతికి మంచి రోజులు రాబోతున్నాయి. తిరుపతిలో కూటమి అభ్యర్థి భారీగా విజయం సాధించబోతున్నాడు. మీరు ప్రజలను భయపెట్టి ఈరోజు చూస్తున్నాం ప్రచారానికి వెళ్తే కూడా మీరు అడ్డుకుంటున్నారంటే ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు? చిత్తూరు నగరంలోని తోటపాలెంలో ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు చిత్తూరు నగరంలోని తోటపాలెంలో నివాసం ఉంటున్న కేరళకు చెందిన అశ్విత్ హైదరాబాద్కు చెందిన నాజీమాను వివాహం చేసుకుని 2 పిల్లలు ఉన్నారు. గత 6 నెలల క్రితం తోటపాలెంలో అద్దెకు వచ్చారు. మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొందరితో ఇతనికి పాత కక్షలు ఉన్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు అశ్విత్తో తరచూ తిరిగే స్నేహితుడు బద్రి మరో వ్యక్తి కత్తితో అతి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడిని ఎవరు హత్య చేశారనే విషయాన్ని చుట్టుప్రక్కల వారిని విచారించారు. ఎన్నికల నేపథ్యంలో ఓ వ్యక్తిని కత్తితో నగర నడిబొడ్డున ఉన్న తోటపాలెంలో కత్తితో అతి దారుణంగా హత్య చేయడం చిత్తూరులో సంచలనమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చిత్తూరు 2 టౌన్ సిఐ ఉలసయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని ముదుగోళం పంచాయతీకి చెందిన రైతు నాగభూషణం నాయుడు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తనకు సంబంధించిన భూమి సర్వే చేయకుండా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారని, 4 సంవత్సరాలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తనకి ఇక ఆత్మహత్య శరణ్యమని కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ శ్రీనివాసులు సైతం అవినీతి పరులతో చేతులు కలిపి తనను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. అనంతరం తహసీల్దార్ వాహనానికి అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. దీంతో పోలీసులకు తహసీల్దార్ సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు రైతుకు నచ్చజెప్పారు. మరో 2 రోజుల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పోలీసు అధికారులు రైతుకు సూచించారు. దీంతో రైతు ఆందోళన విరమించాడు.
మీకు ఆ ఎవరు వచ్చిన రైతు అతనికి ఆ రైతుకి ఏం ఒప్పుకుండదు, ఆ ఎండాస్మెంటే కదా అడుగుతాను. మీ తప్పేమని నేను చెప్పలేదు కదా, మీరేం దాన్ని దాచి పెట్టేదా? ఇంకొక హాఫ్ అన్ అవర్లో సరే స్టార్ట్ కాబోతాను, ఇంకా పొద్దు వచ్చాయని చెప్పేసి చచ్చిపోవడం ఉండదు. మీ ముఖ్యంగా పత్రిక ముఖ్యంగా అండి తహసీల్దార్ ఏం చెప్తాను, చచ్చిపోవడం అంటున్నాడు. 3 సంవత్సరాల క్రితం ఒక రైతు ఒక పేట అప్పులు చేసుకుని చచ్చిపోవడం ఉంటాడు. నేనే నాకు చేసి కల చేసి మిమ్మల్ని ఆ సర్వే చేసి సర్వే చేస్తారు. ఆయన ఈయన వద్దట్టు అన్నాడు, ఎండాస్మెంట్ కూడా ఈయనకంట చచ్చిపోవడం అంటున్నాడు, చచ్చిపోడు బా అంటున్నాడు. ముదిగోడ రెవెన్యూ గ్రామం పందిగుట్టూరు. మాకు మా రెవెన్యూలో 27 వైటల్ లీటర్లో మా పిత్రాజి ద్వారా ఆనందమూల భాగం 2 ఎకరాలు ఉన్నది. ఈ సర్వే చేసి మాకు 1B పొందుటకు 1B పాస్బుక్ పటాదారు పాస్బుక్ పొందుటకు 3 ఏళ్ళకి తిరుగుతూ ఉంటా. ప్రతి ఇంతకుముందు తహసీల్దారు పడేది ఈయన కూడా మొన్న 24 తేదీ డేట్ ఇచ్చినాడు, రికమెండేషన్ చేసినాడు, అన్నీ చేసినాడు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు సర్వేర్ గారిని మండల సర్వేర్ గారిని వద్దు వచ్చాయని చెప్పేసి అన్నాడట. ఆ మాట మాకు మండల సర్వేర్ గారు చెప్పినాడు. వచ్చి ఇప్పుడు అడిగితే నేను చెప్పలేదు అంటాడు, ఒక మాట నాకు సంబంధం లేదంటాడు. ఏం సార్ మీరు చెప్పారని చెప్పేసి సర్వేర్ గారు ఆఫ్ చేయన్నాడు, మాకు సర్వే జరగాల, బౌండరీకి వచ్చేసి ఎండాస్మెంట్ కావాలా, ఎవరో వచ్చి మీకు అబ్జెక్షన్ చెప్పినారని, యారైతే హక్కుదారుడా లేదంటే పక్క బాధ్యతడా లేదంటే అతనికి ఏమైనా కోర్టు కాపీలు ఏమన్నా ఆర్డర్ కాపీలు ఏమైనా ఉన్నాయో అయితే చూపించమంటే మీ ఆర్డర్ ఎండాస్మెంట్ అవంతా నాకు తెలియదా, నాకు తెలదు, నేను అటుంటే నేను ఊరిపోసుకొని వస్తాను, సత్య సాగు పోయా సాగు అంటున్నాడు తహసీల్దార్ గారు. సర్వేకి నేను చెప్పలేదు అంటాడు, సాగు అంటాడు, నాకు సంబంధం లేదంటాడు, ఎలక్షన్ తర్వాత అంటాడు. ఇట్లా తప్పించుకునే మార్గం చూస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం తహసీల్దార్ గారు, ఐరాల మండలం తహసీల్దార్ గారు. నాకు సర్వే జరగాలి, ప్రస్తుతం సర్వే జరిగి నాకు సర్వే రిపోర్ట్ తహసీల్దార్ రిపోర్ట్ కావాలి. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతి శుక్రవారం ఉదయం తిరుమలలోని రచన విశ్రాంతి భవనంకు చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించగా అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికా పాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఉపరాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల క్షేత్రం ప్రాచీన భారతీయ సంస్కృతి నాగరికత్వంలో మహోన్నతమైనదని చెప్పారు. టీటీడీ పరిపాలన భక్తులకు అందిస్తున్న సేవలు అన్ని మతాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఉపరాష్ట్రపతికి వేద ఆశీర్వచనం చేశారు. ఈవో శ్రీవారి శేషవస్త్రాన్ని తీర్థ ప్రసాదాలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు. कार्यक्रम गंगा जी का गाड़ी कहाँ है? सर आई एम कमिंग। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.